నమస్తే. ఆర్గానిక్ యుగ ప్రేక్షకులకి స్వాగతం. సేంద్రియ వ్యవసాయంకు సంబంధించి ఇంతకు మునుపు మనం చాలా వీడియోల్లో తెలుసుకున్నాం. అలాగే సేంద్రియ వ్యవసాయంలో రైతులకి ఎదురవుతున్నటువంటి సమస్యల గురించి మరియు ఈ వ్యవసాయం ఎంత కష్టతరమో అనే అంశం గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం. సేంద్రియ వ్యవసాయం గురించి మరియు గో ఆధారిత వ్యవసాయం గురించి అనుభవం కలిగినటువంటి సేంద్రియ రైతు శ్రీ పురంచెట్టి రాములు గారు మనతో ఉన్నారు. ఆయన మిర్చి పంట పైన అనేక రకాలుగా సేంద్రియ విధానాలలో ఏ విధంగా పండించవచ్చు అనే అంశం పైన అనేక ప్రయోగాలు చేస్తూ తెలుసుకుంటున్నారు. వారి అనుభవాలని తెలుసుకుందాం. నమస్కారం రాములు గారు. నమస్కారం అండి. మిర్చి పసుపు సేంద్రియంగా పండిస్తాను. మిర్చికి కషాయాలు అంటే వెర్రిపుచ్చ, 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 ఏటిపుచ్చ, మళ్ళా కడు ఇంద్రావన్ అంటారు. కడు ఇంద్రావన్ అది ఏప్రిల్ మే నెలల గోదావరి నీళ్లు ఇట్లా గంగయ్య నీళ్లు పోయిన తర్వాత అక్కడ దీంట్లో భూమి మీద పారే జాతి రకం. అది చిన్న చిన్నగా పప్పులు వేసే దోసకాయ లెక్క అవుతాయి. మన ఈ దాన్ని చేదు దోసకాయలు అంట చిన్నగా, అది అది వేరే, అది చేదు బుడిమి, అది వేరే, అది వేరు, అది వేరే. ఇది వేటిపుచ్చ ఇంద్రావన్ అని రాజస్థాన్ లో ఎక్కువ పండిస్తారు. పంటలు ఎకరాలకు ఎకరాలు పెడతారు. దీని గురించి ఎన్నో శరీరానికి కూడా పనిచేస్తాయి, పంటలకు కూడా. శరీరానికి పనిచేసినప్పుడు పంటకు పనిచేయాలి. అది శరీరానికి ఏం పనిచేస్తుంది అంటే అది షుగర్ బిగర్ లెవెల్ ఎక్కువ వాళ్ళకు ఒక పండు తీసుకొని ఇట్లా తాంబూలం గరం నీళ్ళు ఒక 2-3 లీటర్లు గరం నీళ్ళు పోసి అలా ఇది చేసేసి దాన్ని పిసికేసి మనం తొక్కితే కింది నుంచి 10 నిమిషాలలో చేదు అనేది మీదకి ఎక్కుతుంది, నోటికి వస్తుంది చేదు. కడు ఇంద్రావన్, కడు ఇంద్రావన్, వెర్రిపుచ్చ, వెర్రిపుచ్చ మన భాషలో వెర్రిపుచ్చ, దాన్ని ఇంద్రావన్ అంటారు. కడు ఇంద్రావన్, ఇంద్రావన్ అంటారు. మన ఏరియాలో తీగ జాతి. మన ఏరియాలో గంగ నీళ్ళు పోయిన తర్వాత టర్బూజ్ ఎట్లా అవుతుందో అట్లా ఆ జాతి లెక్క అవుతుంది ఇది. దాని ఏరు కూడా బాగా పనిచేస్తుంది. ఈ థైరాయిడ్ కు దాని ఏరు ఇట్లా గంధం తీసి పెడితే ఖతర్నాకు. దాని ఆకు తాటికెళ్ళి అన్ని పనిచేస్తాయి. దాన్ని మన వ్యవసాయానికి ఏం ఉపయోగపడుతుంది? వ్యవసాయంకు ఇక దాన్ని చెప్పరాదు. వ్యవసాయంకు ఎటువంటి నల్లి ఎటువంటి ఈసారి మొత్తం అదే ప్రయోగం చేసిన నేను. 1 కిలో అవి తీసుకొని 20 లీటర్ల గోమూత్రం తీసుకొని దాంట్లో ఒక 20 రోజులు నానబెట్టేసి 20 రోజుల తర్వాత ఒక్కొక్క లీటరు దీంట్లో తీసుకొని కొడితే అయిపోయింది. డబ్బాకు 200 లీటర్ బ్యారెల్కి ఒక 2-3 లీటర్ పోస్తే కూడా నడుస్తుంది. ఈ ద్రావణం తయారైన ద్రావణం స్ప్రే. ఇక ఊక డబ్బాకు ఇంత కలిపే అవసరం లేదు. ఈ ద్రావణం తయారు చేసి దానికి ఏం కలిపే అవసరం లేదు. వెర్రి పుచ్చ తీసుకొని 20 లీటర్ల గోమూత్రం నీళ్ళల్లో కూడా కలపచ్చు. అదే నీళ్ళల్లో ఎందుకు, ఇంకా గోమూత్రం అయితే ఇంకా యాక్టివ్ పని చేస్తుంది. 20 లీటర్లు ఎన్ని రోజులు అంటే దాన్ని నానబెట్టి ఉంచానా లేదంటే దాన్ని నానబెట్టేయాలి. 20 రోజులు అలా వేసేసి మర్చిపోవాలి దానికి. అంతే. కొంచెం ఏదైనా పల్సటి మీదకి వెళ్ళి గుడ్డ కప్పేసి పక్కకు పెట్టేసి దాన్ని 15-20 రోజులకు ఒకసారి స్ప్రే చేయొచ్చు. పంట కాలంలో 2-3 సార్లు 3-4 సార్లు చేసుకోవచ్చు. మధ్యలో గ్రోత్ ప్రమోటర్లు జీవామృతం అయితే అందరికి తెలిసింది. ఇది మిర్చికి పనిచేస్తుంది. మిర్చికి పనిచేస్తుంది. మిర్చికి ఎటువంటి తెగుళ్ళు ఉన్నా, ఏ పంటలకు కూడా తెగుళ్ళు, పసుపుకు తెగుళ్ళు ఉన్నా గానీ పసుపు కూడా పనిచేస్తుంది. వెర్రిపుచ్చ ఇంద్రావన్ మన ఏరియాలలో గోదావరి పరిసర ప్రాంతాల్లోనే దొరుకుతుంది. పరిసర ప్రాంతాలలో దొరుకుతుంది. కావాలంటే రాజస్థాన్ మనం ఫోన్ మీద ఆర్డర్ పెట్టుకుంటే కూడా వచ్చేస్తుంది. లేకుంటే కొన్ని షాపులలో, ఆయుర్వేదిక్ షాపులలో కూడా దొరుకుతుంది వెర్రిపుచ్చ ఇంద్రావన్. ఇలా 2 రకాలు ఉంటాయి. మన దగ్గర ఇంద్రావన్ అనేది చెట్టుకు తీగ జాతి అవుతుంది. అది కాదు, అది కూడా పనిచేస్తుంది. కాకపోతే ఇది ఎక్కువ పనిచేస్తుంది. వెర్రిపుచ్చ పనిచేస్తుంది. మిర్చి పంట అనేది కెమికల్ వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా కష్టతరమైన పంట. అవును. ఎన్నో రకాల ఫెర్టిలైజర్స్, ఎన్నో రకాల దానికి ఎరువులు కానీ పురుగు మందులు కానీ కొడతారు దానికి. అట్లాంటి మిర్చిని సేంద్రియంలో పండించాలనే ధైర్యం చేయడమే పెద్ద టాస్క్. ఆ టాస్క్ ని ఎన్నుకొని ఆ టాస్క్ ని ఫినిష్ చేయడం అనేది కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. సో ఈ మిర్చిని పండించే క్రమంలో మీరు భూమికి బలాన్ని ఎలా అందిస్తున్నారు? అది సేంద్రియ విధానంలో, మన గో ఆధారిత వ్యవసాయంలో భూమికి ఎలా బలాన్ని ఇస్తున్నారు? దీనికి ముందు భూమిని బలంగా చేయాలంటే పచ్చి రొట్టెలు వేయాలి. ఇప్పుడు మనము వర్షాకాలంలో పెట్టాం మిర్చి. ఒక జూన్ జూలై లాస్ట్ వీక్ అట్లా వర్షాకాలం రోపు వేసుకుంటాము. ఒక నెల 2 నెలల తర్వాత పెడతాం. అప్పుడు వర్షాలు పడంగానే, తొలి వర్షాలు పడంగానే
పచ్చి రొట్టెకి సంబంధించిన అన్ని రకాలు వేసేయచ్చు. జీలుగు, జన్ము, పిల్లిపేసరి, ఆయిల్ టైప్ అన్ని, ద్విదళాలు, ఏకదళాలు అన్ని ఇప్పుడు ఈ మధ్యలో కిట్లే దొరుకుతున్నాయి. నవధాన్యాలు అని ఉంటాయి, నవధాన్యాల టైపు ఇంకా వేరే 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 అన్ని రకాలు పెసర్లు గాని, మినుములు గాని, నువ్వులు గాని, అలసందలు ఇవన్నీ కూడా పచ్చి రొట్టెకు వాడతారు. పచ్చి రొట్టె కిందకి వాడచ్చు. అవన్నీ వేసేసుకుంటే ఏ ఎరువు తక్కువ పోసినా నడుస్తుంది. అవి వేసేసి మంచిగా మీదికెళ్ళి ఇట్లా రూటర్ పండబెట్టి కొట్టినా, లేకుంటే మంచిగా తొక్కిచ్చేసిన ఇది చేసేసుకొని మిర్చి రోపు మళ్ళీ పెట్టేసుకుంటే బాగా బలం ఉంటది. మళ్ళీ ఘనజీవామృతం తయారు చేసుకుని అక్కడక్కడ ముద్దలు అవన్నీ మనం ఏవైతే కషాయాలు తయారు చేస్తున్నామో ముందే ఒక 4-5 ఒక ట్రాక్టర్ 2 ట్రాక్టర్ల ఎరువుని పక్కకు పోసుకొని నీడకు పోసుకొని గ్రీన్ మ్యాట్ వేసేసి దాని మీద మనం తయారు చేసేటి ఏవి జీవామృతం కావచ్చు, లేక పురుగు మందులల్లా బవేరియా, బసియానా, వట్టి శైలం, లకానియా ఇటువంటి ఒక 7 రకాల పురుగు మందులు డాక్టర్ కృష్ణచంద్ర ఆయన తయారు చేసిన విధానంతో అవి మనం డెవలప్ చేసుకొని మన బ్యారెల్లో డెవలప్ చేసుకొని అక్కడక్కడ గుంటలు కొట్టి దీన్ని బరాస్ లెక్క మంచిగా మన ఎరువుని తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని బవేరియా, బసేరియా అనేవి దేనికి సంబంధించిన మనకు నేచురల్ అది ఒక రకం పురుగు. అది ఆల్రెడీ మన భూమిలో పాత ఒక 20 ఏళ్ల కింద బవేరియా, బసియానా ఉన్నది. ఈ పురుగు మందులు ఇవి అన్ని వాడుట్లా ఆ జీవి అనేది చచ్చిపోయింది. దాన్ని ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారంటే వేరే తీసి దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్ చేసిన బ్యాక్టీరియా అది ఆ బ్యాక్టీరియాని తీసుకొచ్చి మనము బ్యారెల్ వేసి దానికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి. దాన్ని డెవలప్ చేయాలంటే దానికి ఆహారం పెట్టాలి. దానికి 8-10 రోజులలో అది తయారవుతుంది. ఆలుగడ్డని 1 కిలో ఆలుగడ్డలు తీసుకొని 100 లీటర్ల నీళ్ళు తీసుకొని ఈ బవేరియా, బసియానా పాకెట్ దొరుకుతుంది. దాన్ని లేసేసి ఒక 1/2 కిలో ఆలుగడ్డల్ని మంచిగా ఉడకబెట్టేసి దాన్ని మొత్తం ఇట్లా పిండి అందులో వేసేసి మళ్ళీ 1 కిలో అట్లా బెల్లం వేసేసి అది రోజు ఇట్లా మన జీవామృతం ఎట్లా కలుపుతాం అట్లా కలిపితే 10 రోజులు 15 రోజులలో తయారైపోతుంది. అది దాన్ని డెవలప్ చేయాలి. అది ఎరువుగా అంటే మనం వేసిన దానికి ఆహారం అది తినుకుంటా డెవలప్ అవుతుంది. అందులో ఎక్కువ అవుతాయి. 100 మందిని వేస్తే 1000 మంది ఇట్లా అది మళ్ళీ మనం భూమికి ఎరువుగా ఇస్తాం. ఎరువు కాదు, అది పురుగు మందు లెక్క. అది డబ్బాలో వేసి ఉంచి మీరు పురుగు మందుగా వాడతాం. నేను భూమికి ఎరువుగా ఇచ్చేది జీవామృతాలు. ఇది ఎరువు కిందకే పనిచేస్తుంది. ఇప్పుడు అక్కడ డిసీజ్ రాకుండా పనిచేసిందంటే ఇది ఇవే చేస్తాయి కదా. ఇంకా ఎరువుకు ఇది మన మైకోరైజా ఎరువుని ఎక్కడ డెవలప్ చేయదందుకు మైకోరైజాని కూడా ఒక బ్యారెల్లో తయారు చేసేసి ప్రాసెస్ దాన్ని అట్లనే ఉంటుంది. ప్రాసెస్ తయారు చేసుకోవాలా. మైకోరైజా, టైకోడర్మా విరిడ్, ఇవన్నీ సూడోమోనాస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఫంగిసైడ్లు అన్ని కూడా కొన్ని తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని ఈ ప్లాట్ఫారం ఏదైతే మనం అన్ని రకాల ఎరువులు ఏ ఎర్రన్న కానీ ఎక్కువ దేశీ ఆవుది అందులో ఉండాలి. పెరుగు తోడు లెక్క దేశీ ఆవుది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా పనిచేస్తుంది. దేశీ ఆవు ఉంటే మనకి ఎక్కువ మంచి బ్యాక్టీరియా మనతో ఉంటది. అది ఎక్కువ పనిచేస్తుంది. ఈ జీవామృతం, ఘనజీవామృతం కూడా కిందికి అక్కడక్కడ ఘనజీవామృతం కూడా ముందు భూమికి బలం తీసుకొని రావాలి. పచ్చి రొట్టతోని బలం పెరుగుతుంది అన్నారు కదా. పచ్చి రొట్టతో మనకు భూమికి ఏమేమి పోషకాలు లభిస్తాయి? ఎట్లా అది భూమి అన్ని పోషకాలు ఈ 18 రకాలు మన గోమూత్రంలో ఎన్ని రకాలు 18 రకాలు ఉంటే అన్ని పోషకాలు ఇదైతే భూమి ఒక యాక్టివిటీ అయిపోతుంది మంచి పచ్చి రొట్టెతో. నత్రజని కూడా ఎక్కువ పెరుగుతుంది. నత్రజని పెరుగుతుంది. అన్ని రకాల పోషకాలు అంతా యాక్టివిటీ ఇట్లా భూమి అది ఇది ఉండదు. ఒక ఆ మిర్చికి రోగం వచ్చినా అది కాపాడుకుంటది. కార్బన్ కూడా పెరగాలంటే కార్బన్ కూడా పెరుగుతుంది. పిహెచ్ లెవెల్ అది అన్ని రకాలు పెరుగుతాయి. దాంట్లో పిహెచ్ కూడా మంచిగానే అవుతుంది. అయితే ఇవన్నీ తయారు చేసుకొని ప్లాట్ఫారం దీన్ని ఇది చేసేసి రంధ్రాలు చేసుకుంటే ఇవన్నీ ఇడిచేయాలి. అలా ఇడిచేసి 15-20 రోజులు మర్చిపోవాలి. రోజు తయారు చేసుకుంటా 8-10 రోజులకు ఇడిచేసి మనం పంట పెట్టే కన్నా ముందు ఒక నెల రోజుల నుంచి ప్రాసెస్ చేసుకోవాలి. చేసుకుంటే ఇది మొత్తం వేరు లెక్క తయారైపోతుంది. పంట వేసినాక చల్లుకోవచ్చు, ఇప్పుడు చెట్టు కింద వేసుకోవచ్చు. చల్లుకుంటే కూడా మంచిగా పనిచేస్తుంది. ఇదే పంట కాదు, పసుపు కానీ ఏ పంట పెట్టినా చల్లుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిర్చి పండిస్తున్నారు? ఇన్ని సంవత్సరాలలో మీకు ఎప్పుడు అంటే మీకు పంట ఎక్కువ వచ్చింది, ఒకసారి తక్కువ వచ్చింది అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. అవును. దాన్ని అంటే ఇప్పుడు సేంద్రియంలో మనం వ్యవసాయం చేస్తున్నాము అని అంటే మనం ఆరోగ్యంగా ఉండడంతో పాటు మనం కొద్ది మొత్తంలో లాభం కూడా పొందాలి. అవును. లాభం పొందకుండా మనం చేసేది కూడా మనకు ఇతర అవసరాలను తీర్చలేకపోతుంది.
అప్పుడప్పుడు సేంద్రియంలో చేసినప్పుడు మనకు నష్టాలు వచ్చే అవకాశం ఉంటది. అట్లా ఏమైనా నష్టాలు వచ్చినాయా? నష్టాలు వస్తే దాన్ని ఎట్లా మీరు ఫేస్ చేసి ఎట్లా దాన్ని కవర్ చేసుకున్నారు? నష్టాలు అంటే ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు ఎక్కువ పడ్డాయి. హ్మ్. పంట మంచిగా నచ్చింది. హ్మ్. వర్షాలు ఎక్కువ పడుట్ల మళ్ళా నాది కొద్దిగా చెరువు కింద హ్మ్. మీద చెరువు ఉంటది, కింద ఇది లెక్క ఉంటది. హ్మ్. కాలంతో కొద్దిగా డ్యామేజ్ అయింది. హ్మ్. ఇక అది అందరికి వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు అందరిది కూడా అంతే ఉంటుంది. నా ఒక్కడిదని కాదు. హ్మ్. ఇంగ్లీష్ చేసినా ప్రకృతి వ్యవసాయం చేసినా వర్షాలు ఎక్కువతోని రోగాలు డిసీజులు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. కొంచెం పంట దిగుబడి తక్కువనే వచ్చింది ఈ సంవత్సరం. హుహు. పోయినసారి కూడా మంచిగానే దిగుబడులు వచ్చినాయి. ఈ వెర్రిపుచ్చ అనేది వచ్చిన నుంచి ఏం రూపాయి పెట్టుబడి లేకుండా దీంతోని గడ్డకు హుహు. పడతాం. ఇప్పుడు అంటే డబ్బులు ఖర్చు లేకుండా ఇక వేరే మందులు అవి ఇవి తయారు చేసే అవసరం లేకుండా కూడా ఇప్పుడు ఇది. మీరు ఎక్కువ యూజ్ చేస్తే ఇప్పుడు ఈ వెర్రి పుచ్చని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. వెర్రిపుచ్చ నంబర్ ఏకు హ్మ్. అది. మళ్ళా ఇంకొకటి ఏదంటే కషాయాలల్లో వైలా కషాయం కూడా నంబర్ ఎక్కువ బాయిలర్ పనిచేస్తుంది. కషాయం. హ్మ్. తర్వాత వచ్చేసి ఉమ్, ఇప్ప పువ్వు. ఇప్ప పువ్వు. ఇప్ప పువ్వు మా మధ్యలో ఇప్పుడు మొన్న తెలిస్తే దొరకకుంటే కూడా వేరే వేరే అక్కడ హ్మ్. వేరే ఏరియాకి పోయి తీసుకొని తెచ్చిన ఒక 40-50 కిలోలు. హ్మ్. ఏం చేసారు దాంతోని ఇప్ప పువ్వుతోని? దాంతోని ఇప్ప పువ్వుతో ఏం తయారవుతుంది అంటే, ఇప్ప పువ్వుని ఒక కొంచెమే కిలబి అవసరం లేదు, కొద్దిగానే వేయాలంటారు కానీ నేను కొంచెం ఎక్కువనే వేసిన. మన బొబ్బిలి చెక్క, నల్ల తుమ్మ, నల్ల తుమ్మ, బొబ్బిలి మా భాషలో బొబ్బిలి చెక్క అంటాం మేము. హ్మ్. నల్ల తుమ్మ, బెరడు అంటే దాని మీది మీది తోలు. మీద ఉన్న తోలు. ఒక నెల 2 నెలల ముందే తీసుకొని అది ఎండబెట్టుకొని నీడకి ఎండబెట్టుకొని ఉంచుకోవాలా. ఆ కుండ ఒక 20 లీటర్లు పట్టేటట్ల కుండ తీసుకొని ఈ చెక్కని అందులో 1 కిలో చెక్క వేసేసి, ఒక అర్ధ కిలో అంతా ఈ ఇప్ప పువ్వు వేసేసి, 1 కిలో బెల్లం అట్లా వేసేస్తే ఒక 90 రోజులు మర్చిపోవాలి దాని ఎన్ని గురించి. లీటర్ల కుండ? 20 లీటర్లు. 20 లీటర్ల కుండ. కొంచెం పెద్దది కావాలి మనకు. పెద్దది తీసుకోవాలి కుండ. హ్మ్. మనకు ఎక్కువ అవసరం ఉంటే ఒక 2 కుండలు పెట్టుకుంటే కూడా చెక్క ఎన్ని నడుస్తది. కిలోలు తీసుకోవాలి? ఈ దానికి ఏమన్నా ఈ ఉన్నదా? చెక్క 1 కిలో తీసుకోవాలి. సరిపోతది. 1 కిలో 20 కిలోకు 1 కిలో. అట్లా మనకి ఇంకా ఎక్కువ తయారు కావాలంటే ఇంకో 2 కుండలు పెట్టుకోవచ్చు. 20 కిలోల కుండ. కుండల ఏం పోయాలి? నీళ్ళేనా? నీళ్ళు పోయాలి. నీళ్ళు. నీళ్ళు పోసేసి 1 కిలో చెక్క వేసేసి, ఈ ఇది ఒక అర్ధ కిలో అట్లా ఇప్ప పువ్వు వేసేస్తే, ఈ వర్షాకాలం రాగానే ఏదైతే వర్షాకాలం అనకే టైం వస్తుందా, ఇప్పుడు వేరే వాళ్ళు ఏం చేస్తారంటే మందు తాగేటోడు 90 తాగుతాడు, అట్లా గరం ఉంటాడు. ఇది మొక్కకు అట్లా పనిచేస్తుంది. మద్యం తాపినోడు ఎట్లా టైట్ ఉంటాడో, చలికాలం రాగానే మొక్కకు ఈ మందు కొడితే చలి నుంచి ఇట్లా కోలుకొని యాక్టివేట్ ఉంటుంది. దీన్ని వాడినా కూడా నేను వాడినా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎవరన్నా రైతులు కూడా చేసుకోవచ్చు. దాన్ని ఎన్ని రోజులు ఉంచాలన్నారు? 90 రోజులు దాకా ఉంచాలి. 90 రోజులు. మన పంట కాలం మనం ముందే పెట్టుకుని కషాయాలు చేసుకోవాలి. ఎందుకంటే మనం అప్పట్లప్పుడు కావాలంటే కాదు, అది ముందు చూపుతో దాన్ని తయారు చేసి, ముందు చూపుతో తయారు చేస్తున్నాం. మనం ఏం పెడుతున్నాం ముందే, వర్షాకాలం రాకన్నా ముందే మనం ఏం పెడుతున్నాం అని లెక్కలు వేసుకొని ఇది చేసేసి ఒక 2 కుండలు ఇలా చేసుకుంటే ఏ పంటకు కూడా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళు ఆ పంటకి ముందు ఒక 3-4 నెలల నుంచే ప్రిపరేషన్ లో ఉండాలా, సిద్ధంగా ఉండాలా. అదే కెమికల్ ఫార్మింగ్ ఉన్నది అనుకోండి, ఆ టైం కు ఏం దొరుకుతుందో మార్కెట్ లో చూసేయడం, కొట్టేయడం. రిస్క్ లేని పని. డబ్బులు పోతే రిస్క్ లేని పని. ఇది ముందు జరిగేది ఆలోచించుకొని ముందు చేయాలి. సిద్ధంగా తయారు చేసుకుని రెడీ ఉండాలన్నమాట. రెడీ ఉండాలి. ఇలా అన్ని 1:3. ఇప్పుడు చేదు అవి నువ్వు అంటే ఇంత ముందు అవి చేదు దోసకాయ, ఒక 3 కిలో తీసుకున్నావా, 1 కిలో బెల్లం వేసేసి చిన్న కట్ చేసేసి చిన్న డబ్బాలు, ఇలా డబ్బాలు ఎక్కువ కాలే. ప్రకృతి వ్యవసాయం అంటేనే ఇది కూడా చూస్తే ఇదేంటిదిరా అన్నట్టు. అది ఒక పెట్టి మర్చిపోదాన్ని దాన్ని ఒక 3 కిలోలు అవి గుమ్మడికాయ అవి తీసుకొని కట్ చేసేసి, ఆ బుడిమకాయలు తీసుకొని 1 కిలో బెల్లం వేసేసి అందులో పెట్టేసి, 3 కిలో నిమ్మకాయలు కట్ చేసేసి అందులో 1 కిలో బెల్లం వేసి పక్కకు పెట్టేసి, ఇంకా ఇప్పుడు పాల కచ్చకాయలని కొత్తగా మనిషికి పనిచేస్తుంది. చిన్న పిల్లగాడికి ఇట్లా ఏదైనా డిసీజ్ చిన్నప్పుడు పుట్టిన 0 సైజు 1 నెల 2 నెలల 0 సైజు ఉన్నోడికి అవి ఏదైనా డిసీజ్ ఉంటే పోస్తారు దాన్ని. పాల కచ్చకాయ గింత పోస్తే విపరీతం చేదు ఉంటుంది. అసంటిది కూడా మొన్న పంట మీద ప్రయోగం చేసి చూసిన, పనిచేసింది. కొన్ని అవి పలుకులు తీసి ఇది చేసేసి 1 కిలో అర్ధ కిలో బెల్లం వేసేసి డబ్బాలు వేసి పెట్టేసి మిర్చి కొడితే ఏ డిసీజ్ లేకుండా హుషారు మంచిగా ఉంటుంది. అట్లా మనిషికి ఏది పని చేస్తుందో పంటకు కూడా అది పని చేస్తుంది. ఇవన్నీ కూడా పంటకు వచ్చే పురుగులను నివారిస్తాయి.
పంటకి బలాన్ని కూడా ఇస్తాయి, బలాన్ని కూడా ఇస్తాయి, యాక్టివ్ చేస్తుంది. యాక్టివ్ చేస్తుంది. ఇడచ్చు, ఉమ్, గ్రిప్ ఉంటే ఇడుచుకోవచ్చు, ఉమ్, లేకుంటే ఇది చేయొచ్చు. ఉమ్. ఇది. ఇప్పుడు ఈ మిర్చి కాకుండా ఇంకా ఇంకా వేరే పంటలు ఏవి పండించారు? పసుపు, పసుపు. పసుపు అయితే బాగా రోజుల నుంచి పండిస్తాం. బాగా రోజులు మొదటి నుంచి పసుపే అనుకోండి. అవును. మీరు ఏకలవ్య ఫౌండేషన్ వాళ్ళు ఆ, ట్రైనింగ్ రాజు ప్రారంభించిన దీక్షిత్ గారి ఎప్పుడైతే ఆ, వీడియోలు చూసినామో, ప్రకృతి వ్యవసాయంలోకి ఆ. ఎప్పుడు వచ్చినామో అప్పటి నుంచి ఏ పసుపు సంవత్సరం? పండిస్తుంది. నాకు తెలిసి 5-6 సంవత్సరాలు అవుతుంది. అదంటే 2018, 19 ఆ టైంలో ఆ టైంలో రాజీవ్ భాయ్ దీక్షిత్ నుంచి ఆ, ఇన్స్పిరేషన్ పొందిర్రు. పొందిండ్రు. మన రూపాయి మన దగ్గర ఉండాలా, ఉమ్, మన దేశం వస్తువులే వాడాలా, విదేశీ వస్తువులు వాడద్దు. ఈ ఆయన బుక్లు కానీ, ఇప్పుడు ఉమ్, మేము కొన్ని ప్రోగ్రాంలలో పోతే ఆయన ఎక్కడికెళ్ళో తలిగింది అడ్రస్ మీద, బుక్లే దొరకలే కొన్ని రోజులు లెంగ్త్ కూడా. అనుకోకుండా అది కలిసి వచ్చింది, ఆ బుక్లు వచ్చేసినాయి మా దగ్గరికి. నేను కూడా విన్నా. మీరు ఎక్కడైనా వెళ్తే ఫంక్షన్లలో గిఫ్ట్లకు బదులుగా పుస్తకాలు వాళ్ళకి రాజీవ్ భాయ్ దీక్షిత్ గారి పుస్తకాలు ఇచ్చి అట్లా అట్లా వాళ్ళకు మీరు ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేస్తున్నారని. ఆయన రూపాయి ఆయన దగ్గర ఉండాలన్నది, ఆయన రూపాయి కూడా హాస్పిటల్ పోవద్దన్న దీంతో మనం ఏదో విగ్రహాల ఫోటోలు వీటోలు తీసుకుపోతే ఆయనకు నచ్చితే కొన్ని రోజులు పెట్టుకుంటాడు, పక్కకు పడేస్తాడు. పుస్తకం అయితే వాళ్ళకి పుస్తకం అయితే ఆయన చదవలేకపోతే వాడి కొడుకు అన్న చదువుతాడు, కొడుకు చదివే తెలివి లేకుంటే వాడు మనమడన్న చదువుతాడు. చదివేటప్పుడు ఆడు చదవాలన్నప్పుడు పుస్తకాలు దొరికాయి. అందుకో వాళ్ళ ఇంట్లో అది ఒక సాహిత్యం, అది ఇంట్లో ఉంటే ఈయన లేకుంటే ఇంకొకటి చదువుతాడు. ఎన్ని పుస్తకాలు ఇచ్చారు ఇప్పటిదాకా? నేను ఇప్పుడు 100 పుస్తకాలు ఇచ్చేసాను. నేను 100 అయ్యప్ప మాల పుస్తకాలు. వేస్తా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు వాళ్ళకు పూజ జరుపుతారు ఒకటి. ఆ, 18 సంవత్సరాల ఆయన 18 సంవత్సరాల దాకా ఎదిగిన తర్వాత గురుస్వామి గారు ఉమ్, ఉమ్, ఆ పూజలలో కొందరు కొన్ని రకాల గిఫ్ట్లు పట్టుకపోతారు. మన ఉమ్, తీసుకుపోయి ఆయన ఇంటి దాకా తీసుకుపోతే, లేకుండా మర్చిపోతారు, పెట్టేస్తారు. ఈ బుక్ తీసుకుపోతే వాళ్ళ ఇంట్లో ఆయన లేకుంటే ఆయన కూతురు ఎవరో కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా చదివి ఆయన ఇంకొకళ్ళకు చెప్తే ఆయన హాస్పిటల్ కు డాక్టర్ కు దొరకకుండా బతకాలన్న ఉద్దేశంతోనే రాజీవ్ దీక్షిత్ పంచడం చేయడం. అందులో అంత జ్ఞానం కూడా ఉంది, అందులో అంత ఇది ఉంది. మన ఋషులు రాసిన అన్ని అందులో రాసేసారు. మనం ఏం వాడాలా, ఏం తినాలా, ఏం తినకూడదు, ఏం తినాలి. వాగ్భట్టియం నుండి వాగ్భట చరక మహర్షి సంహిత నుంచి ఆయన అన్ని తీసుకొని చెప్తా చరక ఉంటారు ఆయన సంహిత వీడియోస్. రాసిన తర్వాత ఆయన శిష్యుడు వాగ్భట మహర్షి. వాగ్భట మహర్షి రాసిన 7000 సూత్రాలని మానవుడికి ఎన్ని అయితే అవసరం ఉంటో ఇంట్లోకి కట్ చేసి ఇంకా రాజుబాయ్ మన దగ్గర తీసుకొచ్చి అసలు ఏం కావాలో మనకు అది తెచ్చిండు, సరళ రూపంలో మనకు అందించారు. అందించిండు. ఆ మహాత్ముడు ఇయ్యాల ఉంటే భారతదేశం ఇంకొక ఉన్నత స్థాయిలో ఉంటుండే. ఆయన కోల్పోయడానికి మనము భారతదేశం ఎంతో కోల్పోయింది, మన భారతదేశమే ఆయన కోల్పోయింది. ఆ భారత రత్న కాదు, ఆయనకి ఏ అవార్డు ఇచ్చినా భారత మాత ముద్దు బిడ్డ అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన దగ్గర అంత గొప్పవాడు, నాలెడ్జ్ కూడా అంత ఉండే, అంత పంచిండు కూడా ఆయన, అంత పంచిండు, అంత ఇది చేసిండు. దేనికి భయపడకుండా ఆయన చెప్పేది ఏంటి, మన దేశం మనం వస్తువులు మనం వాడాలా, మన దేశం డెవలప్ కావాలి, మన రూపాయి మన దగ్గర ఉండాలి. ఇప్పుడు పాలేకర్ సార్ గారు చెప్పినట్టు వాప్సా ఏదైతే ఉందో, మనం ఇప్పుడు కూర్చున్న ఇప్పుడు ఈ అరటి తోట, ఇప్పుడు ఇదంతా అరటి తోట, ఇది మీరు ఇంటి కోసం పెట్టుకున్నటువంటి 5 లేయర్ మోడల్ కిందనే వస్తుంది అనుకుంటున్నాను. అన్ని రకాల మోడల్ ఇంకా కొంచెం పెద్ద వస్తుంది. అన్ని రకాల మొక్కలు పెట్టుకున్నారు. ఇంట్లో ఏమేమి మొక్కలు పెట్టుకున్నారు? మీకు ఎందుకు ఇవన్నీ మొక్కలు పెట్టుకోవాలనిపించింది? దీని నుంచి మీకు ఏమైనా ఉపయోగాలు జరిగినాయి ఇప్పటి వరకు? ఇంకా ఇది పెట్టిన తొలి దశ, రాబోయే రోజులల్లో దీంతోనే ఉపయోగం జరుగుతుంది. కొన్ని రకాల మామిడి పెట్టినాం, ఒక 2-3 రకాలు. మళ్ళా ఒకటి ఏది లక్ష్మణ్ ఫల్ పెట్టినాం, క్యాన్సర్ కు పనిచేస్తుంది. అది అవసరం వచ్చినప్పుడు 1000 రూపాయలు కిలో కూడా అమ్ముతుంది. డబ్బులకు కాకుండా మన దగ్గర ఉండాలి. లక్ష్మణ్ ఫల్ అంటే ఎట్లుంటుందో ఇంకొక తరంకు తెలియదు, అందుకే ఇది అన్ని పెట్టు లక్ష్మణ్ ఫల్. మళ్ళీ ఇవి చూసిన వాళ్ళకి కొందరు వేరే వాళ్ళు పరిశాన్ అయిపోతారు. అరే ఇదే మరటి, ఇది దేశవాళీ అరటి 20 ఫీట్లు పెరుగుతుంది, చాలా పెద్ద పెరిగిపోయింది. మిగతా అరటి తోటలని మన ఎత్తుకు పెరుగుతాయి, ఇవి మనకు 2 ఎత్తు పెరిగిపోయినాయి. అట్లా 20 ఫీట్ల వరకు పెరుగుతుంది. ఈ 4-5 రకాలు ఉన్నాయి. ఇంకొక 10 రకాలు కూడా మొన్న మాట్లాడినాం, ఇంకో 10 రకాలు కూడా తెప్పించి కర్పూరవల్లి, ఇంకా వేరే ఇంకా బాగా రకాలు ఉన్నాయి దేశవాళీలో. అవన్నీ పెట్టే ప్రయత్నం చేయాలని ఈ పెట్టుడు. ఇంకా ఇలా తెల్ల జిల్లేడు ఉంది, మన ఆయుర్వేదిక్ పనిచేసేది, సూది నిమ్మ ఉన్నది, మళ్ళా పన్నాసు ఉంది, చిల్లగింజల చెట్టు ఉన్నది. ఎటో ఉన్నది కాదు, ఇక ఎక్కడున్నో ఆ చెట్టు ఎక్కడున్నది అంటే అటు చూడదు, అందుకు ఓకడ కాదు, అడ్డసరం చెట్టు దమ్ముకు పనిచేస్తుంది. అటువంటి కొన్ని ఆయుర్వేదిక్ అన్ని రకాలు ఉండాలా అన్నది నా ఉద్దేశం. ఏ దానికి లెంకదందుకు పోవద్దు, ఇది దానికి పనిచేస్తుంది అన్నది ఉండాలా మన దగ్గర అనే ఒక ఆశ్రమం లెక్క దీన్ని చేయాలన్న ఉద్దేశంతోనే ఇది చేశాను. అంటే మీ ప్రయత్నం మంచిగా ఉంది. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది. అయితే ఇక్కడ
కొత్తగా వచ్చే ఫార్మర్స్‌తో నిలకడగా ఉండలేకపోతున్నారు సేంద్రియ వ్యవసాయంలో. వాళ్ళకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు వచ్చి సేంద్రియ వ్యవసాయంలో నిలకడగా ఉండాలి అనంటే ఎట్లా? ఇంకా ఎవరైనా కొత్తగా సేంద్రియ వ్యవసాయదారులు వస్తే వారికి మీరు ట్రైనింగ్ గాని, వాళ్ళకి సజెషన్స్ గాని ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా. అన్ని హ్మ్. కషాయాలు, ఏ కషాయాలు గాని కావాలన్నా హ్మ్. గూడా గోమూత్రం దగ్గర గూడా నా దగ్గర 500 లీటర్ల దాకా సిలకుంటది. హ్మ్. వాళ్ళకి గోమూత్రం కావాలంటే అందిస్తాం, ఆవు పెండ కావాలంటే అందిస్తాం. హ్మ్. ముందు అతను మొత్తం గాకుండా ఆయన తినటానికి చేసుకోవాలి. హ్మ్. హ్మ్. ప్రకృతి వ్యవసాయం ఎట్లుంటది, ఒకటేసారి 10 హ్మ్. ఎకరాలు చేయాలంటే చేయలేడు. హ్మ్. ముందు ఆయన ఒక 60/60 ఇప్పుడు 5 ఇయర్ మోడల్ నడుస్తుంది 60/60. అందులో పెట్టుకో. వ్యవసాయం అంటే వ్యవసాయం అనేది ఒక బిజినెస్ పరంగా చూడకూడదు దీన్ని. హ్మ్. హ్మ్. కొందరు ఇప్పుడు నేనొస్తే ఎట్లా కోట్లు సంపాదిస్తా ఇప్పుడు అవి సాఫ్ట్‌వేర్ కంపెనీలు అవి ఇవి అన్నీ వదులుకొని ఇప్పుడు కొత్త యువకులు గిట్ట వస్తున్నారు. హ్మ్. మంచిదే చెయ్యాల. తోడంతోని కొంచెం కొంచెం చాలు చేసి ఈ జల వ్యవసాయం అంటే దీన్ని బిజినెస్ లెక్క చూడకుండా ఇప్పుడు నా దగ్గర కొన్ని ఉన్నాయి. కొన్ని రకాలు ఉన్నాయనుకో. కాశీ ఇంకో టమాటా, ఆ! ఆ! తర్వాత కొన్ని విత్తనాలు ఉన్నాయి. గోంగూర. ఇంకో రైతు దగ్గర ఇంకొకటి ఉన్నది. ఎక్స్‌చేంజ్ నేను ఆయనకు, ఆయన నాకు కొన్ని కొన్ని హ్మ్. రకాలు చేసుకుంటా. హ్మ్. తినే పూర్త చేసుకోండి. ముందు ఒక్కసారి 10 ఎకరాలు చేసి కొని బాధపడేదానికంటే తక్కువ హ్మ్. నుంచి ఎక్కువకు. ఆయనకు అర్థమైందా? హ్మ్. ఆయన అన్నీ తెలుసుకొని నిలబడ్డాడంటే కొంచెం కొంచెం పెంచుకోవచ్చు. హ్మ్. దీన్ని అంతేగాని ఇక బిజినెస్ లెక్క ఇందులో దిగంగానే లక్షలు లక్షలు ఏం రావు. అన్నీ తయారు చేసుకోవాలా. అన్ని కష్టాలుంటాయి, ఒడిదుడుకులుంటాయి. అన్నీ ఎదుర్కొని హ్మ్. ఇది చేసుకోవాలి. అదే కొత్త చెప్పండి. రైతులంటే ఇప్పుడు ఇక కొత్తగా వచ్చేటోళ్ళు తినే 60/60 5 ఇయర్ మోడల్ పెట్టుకుంటే హ్మ్. మంచిగుంటది. ఇప్పుడు నడుస్తుంది. కొందరు సీనియర్‌లందరూ 5 ఇయర్ మోడల్‌ని డెవలప్ చేశారు. హ్మ్. ముందది 36/36 ఉండే. హ్మ్. దాన్ని ఇప్పుడు 60/60కి తీసుకొచ్చిండు. అన్ని రకాల పండ్లు, అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల దుంపల జాతి కింద హ్మ్. అన్ని రకాలెళ్తాయి. ఏది బయట నుంచి ఒక ఉప్పు తప్ప వేరేది ఏది కొనుక్కునే అవసరం లేదు. హ్మ్. అది పెట్టుకొని అది అర్థమైనప్పుడు కొంచెం కొంచెం ముందట స్టెప్ ఏయొచ్చు. ఇప్పుడు మీరు ఎవరైనా మీకు కాంటాక్ట్ అయ్యి, వాళ్ళు మీ నుంచి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే, మీరు వాళ్ళకి సమయం ఇచ్చి చెప్పగలరా? చెప్పగలుగుతా, అంటే మీ చెప్పగలుగుతా. మీ సెల్ నంబరు వాళ్ళకి చెప్తే, మరి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీకు కాల్ చేసి కాల్ చేయొచ్చు. హ్మ్. కాల్ చేస్తే చెప్తా. 9912795663 సాయంత్రం, పొద్దున ఎప్పుడన్నా కాల్ చేయొచ్చు. హ్మ్. ధన్యవాదాలండి. మీ యొక్క 8 సంవత్సరాల సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుభవాల్ని మాతోని క్షుణ్ణంగా, క్లుప్తంగా పంచుకున్నారు. ఇంకా రాబోయే కొత్త తరం యువ రైతులకి మీరు ఆదర్శంగా నిలబడి, వారికి అన్ని రకాలుగా ఏదైతే శిక్షణ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారో, పెద్ద మనసు చేసుకొని, ఇది నెక్స్ట్ జనరేషన్‌కి ఈ వ్యవసాయ విధానము, మన ఆయుర్వేద విధానము ఇవన్నీ గూడా ట్రాన్స్‌ఫార్మ్ కావాలి. అంటే వారికి కూడా అందాలి అనే ఒక తాపత్రయం మీ లోపల ఉంది గాబట్టే మీరీరోజు దీంట్లో నిలబడి ఉండగలిగారని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. వందే మాతరం. జై గోమాత. జై జై జవాన్. గోమాత. జై జవాన్. జై జై కిసాన్. కిసాన్.